ఇటీవల కురిసిన భారీ వర్షాలు సంభవించిన వరద ముంపునకు గురైన 394 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి 3,000 రూపాయల ఆర్థిక సాయాన్ని పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అందించారు. నిడదవోలు రూరల్ మండలం తాళ్లపాలెం గ్రామంలో వరద బాధితుల వద్దకు స్వయంగా వెళ్లి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఇటీవల ఎర్రకాలువ పొంగి పంట నష్టం సంభవించినప్పుడు కొన్ని గ్రామాల్లో మోకాళ్లోతు నీళ్లు వచ్చినప్పుడు తాము స్వయంగా పర్యటించామన్నారు. ప్రజల కష్టాలు కళ్లారా చూశామన్నారు. తొలుత ఎన్యూమరేషన్ చేసినప్పుడు 174 మందిని ఎంపిక చేశామని, అనంతరం కలెక్టర్తో కలిసి మరొక 220 మందిని ఎన్యూమరేషన్ జాబితాలో చేర్చి మొత్తం 394 మందికి బాధితులు నష్టపోయారని గుర్తించామన్నారు. వారికి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం అందించి ఆదుకున్నామని తెలిపారు. ఇదే సమయంలో ఇటీవల దేవరపల్లి మండలం చెన్నాయిగూడెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తు మరణించిన నిడదవోలు మండలం ఉనకరమిల్లి గ్రామానికి చెందిన బొక్క ప్రసాద్ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెక్కును బాధిత కుటుంబానికి మంత్రి అందజేశారు. వ్యక్తిగతంగా బాధిత కుటుంబానికి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించి పెద్ద మనసు చాటుకున్నారు. మాజీ శాసనసభ్యులు బూర్గుల శేషారావు, మండల తహసీల్దార్ బి నాగరాజు నాయక్, స్థానిక నాయకులు పి వెంకటరత్నం, పాల వీరస్వామి, రమేష్, సతీష్, పి బాబీ, కె సుబ్బారావు, కె నాగమణికంఠ, పి చిరంజీవి, ఎం ప్రసాద్, సర్పంచ్ పి శివరామకృష్ణ, బండి సత్యనారాయణ, సింగంశెట్టి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ ఏ కష్టం వచ్చినా మేమున్నామని చెప్పి ముందుకు వచ్చేటువంటి ప్రభుత్వమే మన ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, వీరిద్దరికీ పైనుంచి సహకారం అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఎల్లవేళలా కూడా మీకు అందుబాటులో ఉండి ఎక్కడ ఏ కష్టం వచ్చినా ఆ కష్టాన్ని తీర్చడానికి చేస్తున్న కృషి ఇవాళ 3 నెలల్లోనే గడిచిన 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గాల్ని మరిపించి మంచి ప్రభుత్వం ఇస్తుంది ఈ ప్రభుత్వం అనేటువంటి మాట కేవలం 100 రోజుల్లోనే నిరూపించుకున్నటువంటి కూటమి ప్రభుత్వం మన ప్రభుత్వం అనేటువంటి మాటని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాము. మీరందరూ చూశారు, ఆ రోజున ఎర్రకాలువ పొంగి ఇక్కడ మనకి ఊళ్ళకు ఊళ్ళు నీళ్లలో నిండిపోయి ఈ ప్రాంతం అంతా కూడా ఒక పక్కనేమో కొన్ని గ్రామాలు పంట చేలు నష్టపోతే, ఇక్కడ ఈ గ్రామంలో అయితే పూర్తిగా మోకాళ్ళ లోతు పై వరకు కూడా పూర్తి స్థాయిలో గ్రామం అంతా మునిగిపోయింది. ఆ రోజు వెంటనే మీరెవరైతే నష్టపోయారో వారందరికీ కూడా కొంత ధనం ఇవ్వాలనేటువంటి మాట, దాంతో పాటు మీ మళ్ళీ మామూలు జీవితాల్లోకి మీరు వెళ్ళాలనేటువంటి ఆలోచనతోటి 174 మందిని ముందుగా ఎంపిక చేయడం జరిగింది. ఎంపిక చేసిన తర్వాత ఆ రోజు బాగానే ఉంది, కానీ నిత్యావసర వస్తువులు అవన్నీ తీసుకున్న తర్వాత ఆ తర్వాత చాలా మంది మాకు సరిపోలేదండి అనేటువంటి మాట, ఇక్కడ ఇంకా ఎక్కువ మంది ఉన్నారు నష్టపోయినటువంటి వాళ్ళు అనేటువంటి మాట ఓ పక్కన రామకృష్ణ గారు కానీ మరో పక్కన సతీష్ కానీ నాకు నిరంతరం చెప్తానే ఉన్నారు. చెప్పినప్పుడు నేను కలెక్టర్ గారితో మాట్లాడాను. కలెక్టర్ గారితో మాట్లాడి ఈ 174తో సరిపోవడం లేదండి, ఇంకా పెంచాలి, మళ్ళీ ఎన్యూమరేట్ చేయాలనేటువంటి మాట చెప్పినప్పుడు కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఎన్యూమరేషన్ చేసి ఇవాళ ఇదిగో మళ్ళీ మనకి 220 మందిని ఎంపిక చేసి మొత్తం 174 ఈ 220 394 మందికి మనం ఒక గ్రామంలో ఇంచుమించుగా అందరినీ కవర్ చేస్తూ అందరికీ సహకారం అందించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం.